మావా నీకంతా విడమర్చి చెప్తాను మావా. ముందు నాకు పాస్పోర్ట్ ఏర్పాటు చేయించు, నేను వెంటనే థాయిలాండ్ వెళ్ళాలి. నేను నీకంతా ముందు విషయం ఏంటో చెప్పు, తర్వాత ఏర్పాటు చేస్తాను. అసలు విషయం ఏంటో చెప్పరా? మామయ్యకి మన పెళ్ళైపోయిందని తెలిసి నన్ను పనిలో చేర్పించి మీడియేటర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. మలేషియా నుండి థాయిలాండ్కి వెళ్ళే గుంపులో నన్ను కలిపేశారా. ఈ చోటే ఒక జైల్లో ఉందిరా. వేరే వేరే ఊళ్ళోంచి తీసుకొచ్చిన ఆడపిల్లల్ని ఇక్కడ ఖైదీలుగా ఉంచారు. సడన్ గా బ్లడ్ టెస్టులు తీసుకున్నారు. ఏంటో ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత వచ్చి ఆడపిల్లల్ని తీసుకెళ్లారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళకి ఏమైందని కూడా తెలియదు. అప్పుడే మలేషియా సూపర్వైజర్ రాబర్ట్ అని నేను చూశాను. అన్నయ్య, ఇదేం చూడన్నయ్య, ఎందుకని ఇక్కడ తీసుకొచ్చారన్నయ్య? దయచేసి నన్ను వదిలే. మనమా అదంతా నీకు చెప్పిన అర్థం కాదు తల్లి. కాస్త ఆగు, నేను చెప్పే జాగ్రత్తగా విను. మామయ్య తీసుకున్న డబ్బుకి నేనేం చేయాలి? నేనేం చేయగలను? అన్నయ్య దయచేసి నన్ను బయటికి పంపించండి. నీకు అర్థం కావట్లేదు. నా చేతిలో ఏమీ లేదు. నా పైన బోల్డంత మంది ఉన్నారు. అన్నయ్య, పెళ్ళై ఒక్కరోజు కూడా కలిసి ఉండలేదు. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తానని చెప్పాను. నా మొగుడు నా కోసం వెయిట్ చేస్తుంటాడు. అన్నయ్య, అన్నయ్య నీ తోడు పుట్టిందని అనుకుని దయచేసి పంపించండి అన్నయ్య. వదిలాడుకుంటున్నాను. అక్కడ ఆయన ఎదురు చేస్తున్నారు. సర్లేమ్మా, నేను ఓన్ రిస్క్ చేసి ఒకే ఒక హెల్ప్ చేస్తాను. 3 రోజులు ఇక్కడున్న అమ్మాయిని వేరే చోటుకి తీసుకెళ్తున్నారు. వేరే ప్రదేశాల నుంచి అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఈ 3 రోజుల్లోపు 5 లక్షలు ఇవ్వగలిగితే చెప్పి నేను అమ్మాయిని మార్చేస్తాను. ఏం చేయలేదు. నేను ఏర్పాటు చేస్తాను అన్నయ్య. ఒకే ఒక్క కాల్ నా మొగుడికి. ప్లీజ్ అన్నయ్య, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేనురా. ప్లీజ్ రా. నేను వచ్చేస్తాను, నువ్వు ఏడవకే. నేను ఏదో ఒకటి చేసి డబ్బులు తీసుకొస్తాను, నువ్వు ఏడవకు. అది బాగా భయపడిపోయింది మావా. నేను వెళ్ళాలి. సర్లేరా, ఏర్పాటు చేస్తాను. ఎలారా? ఊరు పేరు తెలియని చోటుకెళ్ళి నువ్వేం చేస్తావు ఒంటరిగా? మావా అదంతా నేను చూసుకుంటాను మావా. నాకు తనను చూస్తే చాలు. తొందరగా పాస్పోర్ట్ ఏర్పాటు చేయించు. 2 ఏర్పాటు చేయి. పర్లేదు, చెప్పులేసుకున్నారండి. ఆలోచించుకో, నడే. చూసిరండి, పైన తగులుద్ది. ఏయ్, ఇది ఈవినింగ్ డెలివరీ ఇవ్వాలి కదా, ఇప్పుడు ప్రింట్ చేస్తే ఎలాగరా? తొందరగా రెడీ చేయండి. అన్నా, ఏంట్రా ఈ లేఅవుట్ సరిగా రావడం లేదన్నా. చేయిది అది మార్చొచ్చు కదరా. సరిగ్గా ఉందా? ఉందన్నా. తొందరగా పని కాదు. ఓకే అన్నా. నీది ఎక్కడ దాకా వచ్చిందిరా? ఏంట్రా ఇలా అతుక్కుంటుంది? మార్చి చూడు. అలాగేనా? ఎలా తమ్ముడు, అన్నా బాత్ తీసుకురా. వస్తున్నానన్నా. ఇదిగో అన్నా. ఇందులో 2.5 లక్షల బాత్ ఉన్నాయి. ఓకేనా? వేరు పెట్టండి, ఒక దగ్గర పెట్టొద్దు. ఇప్పటి నుంచి ఆ అబ్బాయి పేరు మిలింద్ భారతి, నీ పేరు హకీం సింధుబాద్. ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే డైరెక్ట్గా 15 కౌంటర్కి వెళ్ళండి. ఎవరు అడిగినా టూరిస్ట్ అని చెప్పాలి. ఏమని చెప్తారు? టూరిస్ట్. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే టుక్ అని ఈ ఊరు టాక్సీ ఉంటుంది. అది ఎక్కి బ్యాంకాక్ రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి కాంచీపురానికి వెళ్ళే ట్రైన్ ఏది అని అడిగి ఎక్కరా. మ్యూజియంకి పక్కనే ఉంటుంది ఆ చోటు. నువ్వు ఇక్కడ దిగ్గానే ఒక అబ్బాయి నిన్ను తీసుకొస్తాడు. అతని ఫోన్ నుంచి నేను ఇప్పుడు మాట్లాడతాను.
సూపర్ గాడి జాగ్రత్తగా చూసుకో, నువ్వు కూడా జాగ్రత్తగా రా. ఒరే మొగుడా, నీకు వినిపించిందిలే, నీకు వినిపించిందని తెలుసులే. ఏ నేను ఎక్కువసేపు మాట్లాడలేను. ఆ, ఏ, ఆ, ఆ. నీకో న్యాయం ఊరికో న్యాయమా? నువ్వు ఇరుక్కునేదే కాకుండా ఊరికే ఫోన్ మాట్లాడి మమ్మల్ని ఇరికించకు. దీనికి మాత్రం ఎక్కడి నుంచి ఫోన్ దొరుకుతుందో ఏంటో. తెలుగా అవును, మీకెలా తెలుసు? ఆ మొహం చూస్తేనే తెలిసిపోతుందిగా. ఎక్కడికి వెళ్తున్నారు? కాంచా కాంచా, ఆ ఊరి పేరేంటనా అడుగుతున్నారు. కాంచనపురినా? అదే. నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. కలిసే వెళ్దామా? ఆ, నీ పేరేంటి? నా పేరు సూపర్, అన్న పేరు తిరు. ఏం పని మీద వెళ్తున్నారు? మా వదిన్ని చూడ్డానికి వెళ్తున్నాం. నేను నా కూతుర్ని చూడడానికి వెళ్తున్నాను. ఓ. ఇంకొంచెం సేపట్లో ట్రైన్ వచ్చేస్తుంది. సరే. ఏంటి సార్ ఏమైంది? ఏం వెతుకుతున్నారు? డబ్బులు పోయాయి సార్. సార్ బ్యాగులో డబ్బులు పెట్టాను, కనిపించట్లేదు సార్. ఏంటి సార్ జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. మీరు కూర్చోండి సార్. కష్టపడి సంపాదించాను సార్. దొరుకుతాయి సార్. నేను వెతుకుతాను. పర్లేదు సార్, దొరుకుతాయి. నేను రేయ్ సూపర్గా లేవరా, నువ్వు నిద్రపోవట్లేదని తెలుసు, లే. ఏంట్రా ఆయన డబ్బులు పోయాయని వెతుకుతున్నాడు? వెతకేం చేస్తాడు? ఏ నువ్వు తీసావరా? మరి నీ పాటికి నువ్వు పెళ్లి చేసుకుని వచ్చేసావు. ఇక్కడ ఖర్చులు ఎవరు భరిస్తారు? రేయ్. అందుకే లేపేశా. రే ముందు ఇవ్వరా, నేను దొంగతనం చేయనని చెప్పాను. తమ్ముడు, ఇప్పుడు నువ్వు దొంగతనం చేయలేదు, నీ కోసం నేనే చేశా. అర్థమవుతుందా? హలో హలో బుజ్జమ్మా, బయలుదేరనమ్మా. ట్రైన్లో ఉన్నా బుజ్జమ్మా. రే నా మాట రా, ఇచ్చేరా. రే డబ్బు ఇచ్చేరా. వచ్చేస్తున్నానమ్మా, వచ్చేస్తున్నాను. డబ్బు తీసుకొస్తున్నానమ్మా. సరే సరే, ఫోన్ పెట్టి జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త. రే నన్ను ఇబ్బందులు నేను పడేకరా, చెప్పేది ప్లీజ్ రా, విను. నాకు నువ్వు ఇచ్చేరా. ఇస్తే రే ఇరుక్కుపోతావు. నేను ఇస్తే చిన్నపిల్లాడినని ఇన్నోసెంట్ అని అనుకుంటారు. సర్లేరా, రా రా రా. కొడితే నేను ఇవ్వను. ఓ రండి సార్, రండి. వెళ్ళండి వెళ్ళండి సార్, వెళ్ళండి వెళ్ళండి. వస్తున్నాడు, బుర్ర తింటాడు, చూసుకో. సార్ చాలా సంతోషం సార్. డబ్బు తీసుకొని ఇచ్చారు. మీ మేలు మర్చిపోలేను నేను. అరవకండి, వినపడుతుంది. మీకు సరిగ్గా వినిపించదని చెప్పాడు సార్. లేదు, అవసరమైనవి నాకు వినిపిస్తాయి. ఇవ్వు. ఆ, ఆ, నాకు నోట మాట రావట్లేదు సార్. పర్వాలేదు, జాగ్రత్తగా పెట్టుకోండి. జాగ్రత్తగా పెట్టుకోండి. చాలా చాలా థ్యాంక్స్ సార్. చాలాసేపు సంచి ఒళ్ళోనే పెట్టుకున్నారు కదా సార్. కాళ్ళు నొప్పి పెడతాయి కదా, అందుకే. సార్ తినండి సార్. వద్దు, పర్వాలేదు. ఇలా అడుగు ఇవ్వండి. భోజనమే సార్. సార్ సార్ వద్దు సార్. కాఫీ చల్లారిపోతుంది సార్. సార్ అటేటైనా చూడండి సార్, నన్నే చూస్తుంటే అదోలా ఉంది. ఎండ బాగా ఎక్కువగా ఉంది సార్, అందుకనే. సార్ సార్ తెలియట్లేదు సార్, సార్ చూసుకోలేదు సార్. సార్ సారీ సార్, సారీ సార్. సార్ ఆగండి, అయ్యో ఆగండి సార్. సార్ ఆగండి, చూసుకోలేదు సార్, చూసుకోక తగిలింది సార్. ఆగండి సార్. తెలియక తీశాను సార్. సారీ సార్, సారీ సార్. వాడు నన్ను కొట్టాడు సార్, అందుకే తీశాను సార్. సారీ సార్, సారీ సార్ సార్. సార్ అవి నా డబ్బులు సార్. సార్ అవి నా డబ్బులు సార్. సార్ అవి నిజంగా నా డబ్బులు సార్. సార్ చెప్పేది వినండి సార్. సార్ నా మాట అవును వినండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ నా తిరు, డబ్బులు. తిరు, వీళ్ళు నన్ను తీసుకెళ్తున్నారు, తిరు. సార్ నా మాట వినండి సార్. నేను బయటికి తీసుకొస్తాను. అవర్ మనీ సార్. వీ హ్యావ్ డాక్యుమెంట్స్ సార్. సారీ సార్, క్షమించండి సార్, ప్లీజ్ సార్.
కంట్లో నిప్పులు పోసుకుని వెతుకుతున్నాడు రా. నువ్వు వెళ్తావా అని అడుగుతున్నా. చెప్పు, అసలే ఒకటి చచ్చాడ్రా. చెప్తే అర్థం కదా. అన్న కొంచెం ఇట్రా అన్న. ప్రాణం ఇస్తే గానీ వాడి కోపం శాంతించట్లేదు. ఆ? ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఎవరో ఒకరి ఇంటికెళ్ళి ఏదో ఎంతసేపు కష్టపడిందంతా వృధా అయిపోయింది. ఛా! అసలు ఇలా జరుగుతుందని నేను అస్సలు సార్ 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 నేను చేస్తాను సార్. సార్ 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 మా ఊళ్ళో నేను పెద్ద దొంగను సార్. సార్ నేను పెద్ద దొంగను సార్. సార్ మా ఊళ్ళో పెద్ద దొంగను సార్ నేను. సార్ ఆ పని నేను చేస్తాను సార్. నేను చేస్తాను సార్. ఎందుకు అరుస్తున్నావు? సార్ నాకు వినిపించట్లేదు సార్. కొంచెం దగ్గరికి రండి సార్. దగ్గరకు వచ్చి మాట్లాడండి సార్. సార్ చంపేస్తా నిన్ను. నాకు వినిపించట్లేదు. దగ్గరికి రండి సార్. నిజంగా చెప్తున్నాను సార్. దగ్గరికి రండి సార్. ఏయ్, సార్ నీకేం పనిరా ఇక్కడ? మా ఊళ్ళో నేను పెద్ద దొంగను సార్. నాకు ఛాన్స్ ఇవ్వండి సార్. చేసి చూపిస్తాను సార్.